రాష్ట్రంలో అవినీతిపై పోరాటం మరింత ఉధృతమైంది. ప్రభుత్వ శాఖల్లో లంచాలకు అడ్డుకట్ట వేస్తోంది తెలంగాణ ఏసీబీ. 14 ఏళ్ల చరిత్రలోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేశారు అధికారులు. మొత్తం 454 అవినీతి కేసులు బుక్ చేశారు ఏసీబీ అధికారులు. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయాలని సూచించారు ఏసీబీ డీజీ చారు సిన్హా. తెలంగాణలో లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు, ఉద్యోగులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీస్, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల్లో అవినీతి వ్యవహారాలను ఏసీబీ బయటపెట్టింది. అవినీతిపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని చెప్పారు అధికారులు. గతేడాది చివరి 3 నెలల్లో ఏసీబీ దాడుల వివరాలను విడుదల చేశారు డీజీ చారు సిన్హా. లంచాలు తీసుకున్న అధికారులపై అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసింది. 3 నెలల్లో 78 కేసులు బుక్ చేశారు. గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్న కేసులు 39 ఉండగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 2, ఇతర కేసులు 6, ఆకస్మిక తనిఖీలు 31 కలిపి 78 కేసులు నమోదు చేసింది ఏసీబీ. మంచి పనితీరు కనబర్చిన ఏసీబీ అధికారులను అభినందించారు డీజీ చారు సిన్హా. పరిపాలనలో పారదర్శకత పెరగాలంటే మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ భరోసా ఇస్తోంది. భయం లేకుండా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ప్రభుత్వ సేవలు స్వచ్ఛంగా, పారదర్శకంగా ప్రజలకు అందాలన్నదే తెలంగాణ ఏసీబీ లక్ష్యమన్నారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన విచారణ, కోర్టుల్లో ఛార్జ్ షీట్ల దాఖలుతో ఏసీబీ తన పనితీరును మరింత పటిష్టం చేస్తోంది. లంచం ఇచ్చేవారికి, తీసుకునేవారికి చట్టం ఒకటేనని తెలిపింది తెలంగాణ ఏసీబీ. లంచం అడిగిన అధికారులపై టోల్ ఫ్రీ నెంబర్ 4608కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు అధికారులు.